ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. మరణించిన విజయ్ మోసెస్ 11వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు మేరీ జోస్పిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు.
మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. For the departed souls of Papachan Pannamma, Susai Manikyam, and for all the departed souls, Mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్ అమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బోడల దేముడు, అక్కమ్మ, శ్రీనివాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల రోజమ్మ, పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హెరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉండగా మీ కుటుంబాలను దీవించమని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీ కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా హెరాళముగా దీవించి కాచి కాపాడాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో
యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిము వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డివలె కాలిపోదురు. ఇక వారి సంబంధమైనది ఏదియు మిగలదు. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీలకపోవు లేగవలే గంతులు వెయ్యుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. రెండవ పఠనము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనముల వరకు. మమ్ము అనుసరింపవలయునని మీకు తెలియను కదా. మేము
మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దనో ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రెయ్యింబవలు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సహాయము పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చెయ్యనివాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు చెప్పియుంటిమి కదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదనియు మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలయుననియు జీవనోపాధికే కష్టపడి పనిచేయవలయుననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 19వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అప్పగింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడము మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరునూ మోసకింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు,
కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకరమైన భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును సరసాలకును అప్పగించి హింసించుదురు. నా నామము నిమిత్తము రాజు యొద్దకును అధిపతుల యొద్దకును మిమ్ము తీసుకుని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మేము పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తల్లి తిరుసభ ఈరోజు సామాన్య 33వ ఆదివారాన్ని కొనియాడుతోంది. ఈ ఆదివారపు పట్టణాలన్నీ కూడా మెలకువగా ఉండండి, కలవరపడవద్దు, విశ్వాసముతో జాగృతగా ఉండండి. లోకాంతము గురించి అనేక మంది అనేక విధాలుగా ప్రవచిస్తూ ఉంటారు. లోకములో పలు చోట్ల జరిగే అన్ని సన్నివేశాలను గురించి మీకు చెబుతూ మేము భయపెడుతూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణములో మనం ధ్యానం చేసినట్లయితే ప్రియ సహోదరులారా, పలుచోట్ల యుద్ధాలు, పలుచోట్ల భూకంపాలు, రకరకాల మరణాంతకరమైనటువంటి సంఘటనలు, ఆకాశంలో పలు మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతలోనే లోకాంతము రాదు ప్రియ బిడ్డలారా, మీరు భయపడవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎంతోమంది నా నామములో మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని గాయపరుస్తారు, సరసాలలో మిమ్మల్ని బంధిస్తూ ఉంటారు. అంతలోనే లోకాంతము రాదు, మీరు భయపడవద్దు. ప్రియ సహోదరులారా, మిమ్మల్ని అనేక విధాలుగా బంధించినప్పటికీ చివరికి మీ ఇంటిలో ఉన్నవారే మిమ్మల్ని పట్టించి సరసాలలో వేయించినను, మిమ్మల్ని చంపించడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు భయపడవద్దు, అంతలోని లోకాంతము రాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా లోకాంతము రావడానికి ముందు జరిగేటువంటి సూచనలు, కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ మీరు సిద్ధముగా ఉండాలి అని, భయపడకుండా ఉండాలి అని. నా నామములో అనేక మంది వచ్చి మిమ్మల్ని శోధించడానికి, ప్రక్కతోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనే ఆయనను అని చెబుతూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకొక గొప్ప అభయం ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా మిమ్మల్ని హింసించినా, దూషించినా, అవమానపరిచినా, చంపడానికి ప్రయత్నాలు చేసినా ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే మీ తల వెంట్రుక కూడా ఊడదు. అనగా మీ యొక్క రాకపోకలందు, మీ యొక్క ఆలోచనల యందు, మీ క్రియల యందు నేనే మీకు తోడుగా ఉంటాను, నేనే మిమ్మల్ని రక్షించుకుంటాను, నేనే మిమ్మల్ని కాపాడుకుంటానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు, ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు భయపడవద్దు. ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనల్లో, భయంకరమైనటువంటి విపత్తులలో గర్వాత్ములు,
పాపాత్ములు మాత్రమే మరణిస్తారు కానీ నీతిమంతులు మరణించరు అని చెబుతూ, నా యందు భయభక్తులు గల వారిపై నా రక్షణ కిరణాలు సూర్యుని వలె వారి మీద ప్రకాశింపచేస్తాను, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను, నేనే వారిని కాపాడుకుంటాను అని ప్రభు యొక్క మలాకీ గ్రంథము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి రకరకాల మార్పులు, రకరకాల సంఘటనలు, భయంకరమైన విపత్తులు మన కళ్ళ ముందు కనిపించినా మీరు భయపడకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. మీరు జాగ్రత్త పడండి, పాపానికి దాని క్రియలకు లోను కాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇక నవంబర్ మాసమంతా కూడా ఉత్తరించే స్థలంలో ఉన్న వారి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు రకరకాల సూచనలు మనకి ఇస్తూ ఉన్నాడు, రకరకాల హెచ్చరికలను మనకి ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు. మరణం అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది, కానీ ఇప్పుడే దాని గురించి ఆలోచించి అనవసరమైన భయముతో, అనవసరమైన ఆందోళనతో మీరు జీవించవద్దు. కానీ జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి. సాతానుడు ఏ రూపంలో వస్తాడో, ఏ విధంగా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాడో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అనే ఆయుధము ద్వారా సమస్తాన్ని మీరు జయించవచ్చు అని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మనమందరం కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉత్సాహముతో, విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, రకరకాల భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇదే లోకాంతమేమో అని మేము భయపడిపోతూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కరోనా, యుద్ధాలు, యాక్సిడెంట్లు, రకరకాల సంఘటనలు సంభవిస్తూ ఉన్నప్పుడు ఇదేనేమో మా జీవితానికి అంత్యము అని భయపడుతూ ఉన్నాం. ప్రభు, ఈరోజు వాక్యము ద్వారా మీరు సెలవిస్తున్నారు, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. ఇవన్నీ కూడా లోకాంతానికి మరి సూచనలు కాదు. వీటన్నిటి ద్వారా లోకాంతము అప్పుడే మీ మీద ప్రభావం చూపించదు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసముతో మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలవారిని నేను ఎప్పుడు కూడా కాపాడుకుంటానని ప్రభు వాగ్దానం చేసిన విధముగా ప్రభా, మేమందరం కూడా మెలకువతో ఉండి ప్రభా, మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభా, మా కుటుంబాల్లో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందులను బట్టి మేము కలవరం పడకుండా, కలత చెందకుండా ఇంకా బలంగా, మెలకువగా ప్రార్థించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా విశ్వాసాన్ని బలపరచని ప్రభా, మా బలహీనతలు తొలగించని ప్రభా, ఎల్లప్పుడూ మీకు సాక్షిగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రభా, వారందరినీ దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని, యవనస్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించమని, విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, అనేక ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండమని, అనేక బంధకాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, వృద్ధాప్యాయములో ఉన్న బిడ్డలను, చికిత్స పొందుతున్న బిడ్డలను, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబలి దీవెనలు మా అందరి మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద మీ యొక్క హేరాళమైనటువంటి దీవెనలను కుమ్మరించమని, మా ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవితం నీకు అంకితం.
కృపతో నేడు నా హృదయము నీకు అర్పణ, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో ప్రభువు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తం ద్వారా నిత్య జీవన శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన
మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందన.